పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనుల ఆలస్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. ఇటీవలే పుష్కర ఎత్తిపోతల పైప్లైన్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వర్క్ షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించిన ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు మంత్రి నిమ్మలకు నివేదిక అందించారు. పనులు వేగవంతం కాకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రయోజనాల నష్టంపై కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు వెనకాడొద్దని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. పనుల అలసత్వంపై ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీని ఆదేశించారు. ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్క ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్లైన్ పనులకు సంబంధించి ప్రతిరోజు వర్క్ ప్రోగ్రెస్ ఇవ్వాలని సూచించారు. ఈ నెలాఖరున చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు వెళ్లేలా గోదావరి జలాలు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.